ఢిల్లీ ఎలక్షన్‌లో అయితే ముగిసిపోయింది. ఇంగ కౌంటింగ్ జరగాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ చాలా ఉత్కంఠగా మారినాయండి. వరుసగా 3 సార్లు అక్కడ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే, ఈసారి ఎగ్జిట్ పోల్స్ మటుకు క్లియర్‌గా అయితే బీజేపీ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆల్‌మోస్ట్ అన్ని 99% ఎగ్జిట్ పోల్స్ అయితే ఢిల్లీలో అయితే బీజేపీ అధికారంలో రాబోతున్నట్టయితే క్లియర్‌గా చెప్తూ ఉంది. కానీ టఫ్ ఫైట్ కూడా కొంతమంది ఇచ్చారు. టఫ్ ఫైట్ ఇచ్చారు. ఒక 50 సీట్ల నుంచి 44 సీట్ల మధ్యలో రాబోతున్నాయి అయితే చెప్తున్నారు గానీ, టఫ్ ఫైట్ అయితే ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచయితే. చూడాలి మరి. ఇంతకుముందు చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినియి గానీ, అయన్నీ కొన్నేమో సక్సెస్ అయినియి, కొన్నేమో సక్సెస్ కాలేదు. చాలా వరకు ఫెయిల్యూరే చూస్తాం మనము. కానీ ఈసారి చూస్తే అన్నీ ఆల్‌మోస్ట్ అన్నీ అయితే ఇవ్వడం చూసాం. మన రీసెంట్‌గా కూడా చూసాం పార్లమెంట్ ఎలక్షన్‌లు ఏదైతే ప్రధానమంత్రి ఎలక్షన్ జరిగినాయో, అక్కడ చూస్తే మీకు 300 సీట్లొస్తున్నాయి, 350 సీట్లొస్తున్నాయని బీజేపీకి ఓన్‌గా వస్తాయనైతే చేశారు. కానీ లాస్ట్‌కి చూస్తే 240 సీట్లే రావడం చూసాం. ఇలా అయితే ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉంటాయి. కానీ చూడాలి, ఎందుకంటే 3 సార్లు వరుసగా 3 సార్లు గెలిచిన పార్టీకి ఏ పార్టీకైనా కొంచెం ప్రభుత్వ వ్యతిరేక ఓటైతే ఉంటుంది. ఆ ఓటునైతే బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. చూడాలి మరి. ఎలాంటి ఇన్‌కమ్ బేస్ ఏదైతే ఉంటుందో, ఓటింగ్ ఉందో, మరి అది క్లియర్‌గా ట్రాన్స్‌ఫర్ అయిందో లేదో చూడాలి ప్రస్తుతానికైతే. ఎందుకంటే 3 సార్లు వరుసగా గెలిచారు. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకమైనది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చూద్దాం మరి. నాకు తెలిసి అటు ఇటు ఉండొచ్చు. నాలుగోసారి గెలిచాడనుకో కేజ్రీవాల్, చరిత్ర అయిపోతుందండి. ఒక ఢిల్లీ అధిష్టానంలో రాష్ట్రం మొత్తం బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది గానీ, దేశవ్యాప్తంగా గెలుచుకుంటూ వస్తుంది గానీ, ఒక ఢిల్లీని 4 సార్లు వరుసగా అక్కడ ఓటమి చూడటం అంటే, అక్కడ వాళ్ళ పథకాలు గాని, లేకుంటే వాళ్ళ కొన్ని ఏదైతే నువ్వు ప్లాన్‌లేసుకున్నారో అయి ఎగ్జిక్యూటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకొని కొన్ని గెలుస్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు పడగొట్టి మరి మళ్ళీ వేరే వాళ్ళని పార్టీని చెలగొట్టి మరి తీసుకొస్తే మనం మహారాష్ట్రలో చూసాం గదా! షిండేని ఎలా తెచ్చుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని ఫార్మ్ చేశారు. ఇలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటారు. కానీ ఢిల్లీలో అయితే అది కుదరలేదు. ఎందుకంటే ఢిల్లీ అనేది ఒక ప్యూర్ ఎడ్యుకేషన్, అంటే ఒక బాగా చదువుకున్నోళ్ళు, కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు గానీ, వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఏ గవర్నమెంట్ కావాలి మాకు, ఎలాంటి నాయకుడు కావాలనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. అందుకని కేజ్రీవాల్ 3 సార్లయితే వరుసగా ఎన్నిక కావడం చూసాం. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఓట్లేయడం చూసాం. ఎందుకంటే దేశ నలుమూల నుంచి అక్కడైతే ఉంటారు చాలామంది. ఎందుకంటే ఒక ఢిల్లీ వాళ్ళే కాదు, దేశ నలుమూల నుంచి ఎళ్లి అక్కడికెళ్ళైతే సెటిల్ అయిన ఉన్నారు. అక్కడ సిటిజన్‌షిప్ కూడా తీసుకోవడం చూసాం మనమైతే ఢిల్లీకి సంబంధించి. ఇలా వీళ్ళందరూ కూడా ఆలోచించి మరి ఓట్లేసారు. మరి చూద్దాం, 3 సార్లు మరి కేజ్రీవాల్‌ని చూసారు. నాలుగోసారికి ఏమన్నా బీజేపీకి అవకాశం ఇస్తారేమో చూడాలి. ఆల్రెడీ చెప్పాం గదా! పవన్ కళ్యాణ్ ఎళ్లారు అక్కడికెళ్ళి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే మీ ఢిల్లీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందనైతే చెప్పుకు వస్తున్నారు. చూడాలి మరి. ప్రస్తుతానికైతే ఎగ్జిట్ పోల్స్ అన్నీ గూడా బీజేపీకి అనుకూలంగానే చూస్తూ ఉన్నాయి. ఆహ్, చూడాలి మరి. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతాయని గ్యారంటీ లేదు గాబట్టి చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఢిల్లీ కౌంటింగ్‌కు ప్రారంభం అయితే ఎంత ఉత్కంఠగా ఉంటుందో చూడాలి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. చిన్న నియోజకవర్గమే గాబట్టి, చిన్న స్టేటే గాబట్టి త్వరగా అయిపోతుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే చాలా ఉత్కంఠగా ఉంది ఢిల్లీ రిజల్ట్ పైనైతే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ గూడా మన బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. మరి చూద్దాం. ఢిల్లీ 4 సార్లు కేజ్రీవాల్ కొట్టాడంటే మటుకు కేజ్రీవాల్‌ని ఆపడం కష్టం. అలానే ఐఎన్‌డీఏ కూటమిలో ఆయన చాలా కీలకంగా మారబోతున్నాడు.